ఏర్పడినటువంటి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు మహిళలకు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా మహిళలకు చేస్తానటువంటి 2500 రూపాయల ఆర్థిక సహాయం కానీ, మహిళలందరికీ ఇస్తానన్న బతుకమ్మ చీరలు కానీ, కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలకు ఇస్తానన్నటువంటి స్కూటీలు కానీ, 4000 రూపాయల పెన్షన్ కానీ, పెళ్లి చేసుకున్నటువంటి యువతలకు కళ్యాణ లక్ష్మిలో ఇస్తానన్న తులం బంగారం కానీ ఏ మాట కూడా నెరవేర్చకుండా గత 22 నెలలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మభ్యపెడుతూ మహిళను మోసం చేస్తూ పాలన చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. అందుకే మేము ఈరోజు మహిళలకు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ తెలియజేస్తా ఉన్నాం. ఓ రైతులారా, ఓ మహిళలారా, ఓ అక్క చెల్లెలారా, మీరు ఏదైతే మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఈ అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది. రైతులకు కావాల్సినటువంటి యూరియా దొరికే పరిస్థితి లేదు. రైతు పొలానికి కావాల్సినటువంటి కాలువల నీరు వచ్చే పరిస్థితి లేదు. రైతుకు చేస్తున్నటువంటి రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతుకి ఇస్తున్నటువంటి రైతు బంధు అసలే ఇవ్వలేదు. ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ ఒక పక్క మహిళల్ని, ఒక పక్క రైతుల్ని, ఒక పక్క నిరుద్యోగుల్ని, ఒక పక్క ఉద్యోగుల్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి మొత్తం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తూ ఉంది. అందుకే మీరు గమనించాలి, మీరేదైతే మార్పు కోరి ఓటేస్తే అధికారంలోకి వచ్చిండ్రో మళ్ళీ ఒకసారి మోసం చేద్దామని ప్రజల్ని మభ్యపెడతా ఉండ్రు. బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ చేస్తామని మాయమాటలు చెప్తూ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు అమలైతేనే పెడతామని మోసపూరితమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అందుకే ఆడపడుచులు కానీ, అన్నదమ్ములు కానీ, ఏ వర్గమైనా సరే రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జడ్పీటీసీ వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ఏ ఎన్నికలు రాని కేసీఆర్ గారి నాయకత్వంలో కారు గుర్తు మీద ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే ఇప్పుడు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ అనుభవించారు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్కనాడన్నా నీళ్ల కోసం ఎదురు చూశారా? ఏ ఒక్కనాడన్నా పంటల నీళ్ల కోసం ఎదురు చూశారా? కరెంటు కోసం ఎదురు చూశారా? పెన్షన్ కోసం ఎదురు చూశారా? అందుకే మళ్ళీ అలాంటి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి పాలన కూలిపోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలి. కాబట్టి ఆ విషయాలను మీకు తెలియజెప్పడం కోసం, మరొకసారి ప్రజలందరికీ తెలియజెప్పడం కోసం ఈరోజు మహిళలందరి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.